ఇంకోటి అంటే ఈ బీసీ సంఘాలు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి జాజుల్ శ్రీనివాస్ ఒక పాయింట్ చెప్తా ఉన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకి సెపరేట్ బడ్జెట్ ఇవ్వాలి, ఏదైతే దళిత బంధు పెట్టిర్రో కేసీఆర్ అట్లనే ఇక్కడ బీసీ బంధ్ అని ఒకటి క్రియేట్ చేసి మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఇది యాక్సెప్ట్ చేస్తుందా ప్రభుత్వం అసలు యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుందా ఇది? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి బీసీ బిల్లు ఏదైతే కులగణకు సంబంధించి పెట్టేటువంటి బిల్లులో ఉద్యోగ పరంగా, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా, రాజకీయ పరంగా దానికి 3 బిల్లులు సపరేట్. అంటే రాష్ట్ర పరిధిలో ఉండి ఏం చేయగలుగుతామో వాటికి ఒక రకమైనటువంటి, కేంద్ర పరిధిలో ఏవైతే చేయగలుగుతారో కేంద్ర పరిధికి సంబంధించి ఇంకొక రకమైనటువంటివి. ఇలాంటి నిర్ణయం జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన వాట మనకు వస్తుంది, మన కోట మనకు దక్కుతుంది. సో దీంట్లో పర్టికులర్గా వాటి గురించి మనము డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. పార్టీ ఒక లైన్ తీసుకుంది, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది, ఈ వర్గాలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, నేను ఉంటానని చెప్పిపోయినారు. కాబట్టి తప్పకుండా అది ఫాలో అవుతుంది, దాంట్లో ఎలాంటి ఇంకో సెకండ్ థాట్ లేదు. వర్గీకరణ చేస్తామని చెప్పింది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన 48 అవర్స్లోనే దానికి అడుగులు పడ్డాయి. కాబట్టి ఇవాళ ఎవరో ప్రెజర్ చేస్తేనే ఒకరు చెప్తేనో చేయాలనో దాంట్లో పార్టీ కానీ ప్రభుత్వం కానీ లేదు.